హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనము ఇవాల్టి నుంచి పిఐబి అనాలిసిస్ అనే సిరీస్ని స్టార్ట్ చేసుకోబోతున్నాము. మనకి పిఐబి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అది ప్రిలిమ్స్కి కావచ్చు, మెయిన్స్కి కావచ్చు. కరెంట్ అఫైర్స్ అన్నీ మనం అప్ టు డేట్గా ఫాలో అవుతూ ఉండాలి. డైలీ కరెంట్ అఫైర్స్ కోసం న్యూస్ పేపర్స్ అవి మీరు చూస్తూనే ఉంటారు. బట్ ఏదైనా పర్ఫెక్ట్గా ఒక ఫ్యాక్ట్ కానీ ఏదైనా స్టాటిస్టిక్స్ కానీ న్యూస్లో ఉన్నాయి అవి ఏంటి అని మనము ఒకసారి ఏవైనా మిస్ అయిన వాటి గురించి మనం చెక్ చేసుకోవాలి అనుకున్నా కూడా వాటికన్నిటికీ పిఐబి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సోర్స్. సో ఈ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో మనకి ప్రతి ఒక్క మినిస్ట్రీకి సంబంధించి ఎవ్రీ డే ఏమేం జరుగుతోంది, ఎందుకు అవి న్యూస్లో ఉన్నాయి అని చెప్పి చాలా డీటెయిల్డ్గా ఉంటుందన్నమాట. సో మనము పిఐబి అనేది ఖచ్చితంగా నోట్స్ చేసి పెట్టుకొని ఉండాలి. అయితే మనము ఇవాల్టి నుంచి ఏంటి అని అంటే మార్చ్ మంత్ నుంచి మొదలుపెట్టి పిఐబి అనేది మనం కంటిన్యూ చేస్తాము. సో ఎవ్రీ 10 days మార్చ్ 1 నుంచి 10th దాకా ఉన్న టాపిక్స్ అన్నీ కలిపి ఒక పార్ట్ లాగా, తర్వాత 10 to 20th వరకు ఒకటి, 20th to 30th వరకు అట్లా ఎవ్రీ మంత్ని మనము 3 partsగా డివైడ్ చేసుకొని 10 daysకి ఒక సెషన్ లాగా మనము పిఐబి అనేది కవర్ చేసుకుంటూ వెళ్దాము. అట్లా ఇవాళ ఏంటి అంటే మార్చ్ 1 నుంచి 10th వరకు జరిగినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏవేవైతే ఉన్నాయో మనకు పిఐబిలో కవర్ అయినవి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము పిఐబిలో న్యూస్లో ఎందుకుంది, పిఐబిలో వచ్చినంత వరకు మాత్రమే కాకుండా దానికి సంబంధించి అడిషనల్గా ఇంకా మనం స్టాటిక్ పార్ట్లో ఏమేమి కవర్ చేసుకోవచ్చు, ఒకవేళ ఆ పర్టికులర్ టాపిక్ మీద క్వశ్చన్గా ఇవ్వాలి అని అనుకుంటే ఎలా ఇవ్వచ్చు అన్న యాంగిల్లో మనము అనాలిసిస్ అనేది చేద్దాం. పిఐబి అనాలిసిస్ వెరీ వెరీ యూస్ఫుల్ సెషన్స్ ఇవి. సో మిస్ అవ్వకుండా జాగ్రత్తగా మీరు నోట్స్ అనేది చేసుకుంటూ ఉండండి దీన్ని బేస్ చేసుకొని. ఓకే, అండ్ మనకు అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ మీకు పీడిఎఫ్ కూడా అప్లోడ్ అవుతుంది కాబట్టి ఆ పీడిఎఫ్ మీరు రెఫరెన్స్ కోసం పెట్టుకొని ఈ వీడియో కనుక విన్నట్టయితే ఇంకా ఫుల్ క్లారిటీ మీకు వస్తుందన్నమాట. ఓకే, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రాము ఆన్లైన్లో మీరు తీసుకోవాలి అని అనుకుంటున్నట్టయితే లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఇంక్లూడ్స్ జిఎస్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్ అండ్ సీసాట్తో పాటు ప్రిలిమ్స్కి సంబంధించి టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అండ్ మెయిన్స్కి సంబంధించి ఆన్సర్ రైటింగ్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉంటుందన్నమాట. ఈ మొత్తానికి టోటల్గా ఫీ వచ్చేసి 65,000 రూపీస్. అయితే మీరు ఇది అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేదు. పర్ మంత్ 5,000 రూపీస్ లాగా మీరు పే చేసుకోవచ్చు. అండ్ ఎంటైర్ కోర్స్ వచ్చేసి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇది మీరు ఆన్లైన్లో లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ కావాలి అని అనుకుంటే, ఆర్ఎల్స్ మీరు ఆఫ్లైన్లో యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నట్టయితే దెన్ వైజాగ్లో ఎల్టీఎక్స్ క్లాసెస్ బ్రాంచ్ ఉంది. సో మీరు అక్కడ అటెండ్ అవ్వచ్చు క్లాసెస్కి. సో దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి అంటే ఆఫ్లైన్లో కూడా మీకు ఎంటైర్ యూపీఎస్సీ సిలబస్ అంతా కవర్ చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ జిఎస్ అండ్ సీసాట్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. అండ్ దాంతోపాటు ప్రిలిమ్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్తో పాటు ఎవ్రీడే ఆన్సర్ రైటింగ్ కూడా జరుగుతుంది. యూపీఎస్సీకి సంబంధించి అంటే మెయిన్స్కి సంబంధించి ఎవ్రీడే మీతో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది చేయించడం జరుగుతుంది ఆఫ్లైన్లో. సో మీరు దీనికి సంబంధించి మీరు ఏదైనా ఆఫ్లైన్లో మీరు కోచింగ్ తీసుకోవాలి అని అనుకుంటున్నట్టయితే మీరు వైజాగ్ బ్రాంచ్ని డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు. ఫుల్లీ ఎయిర్ కండిషన్డ్ అండ్ డిజిటలైజ్డ్ క్లాస్ రూమ్స్ ఉంటాయి అండ్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. సో మీరు డైరెక్ట్గా ఫ్యాకల్టీ తోటి ఇంటరాక్ట్ అవ్వచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మెంటార్స్ ఉంటారు, మెంటార్స్ తోటి మీరు డిస్కస్ చేయొచ్చు. ఇంకా ఏదైనా క్లారిఫికేషన్స్ కావాలంటే తెచ్చుకోవచ్చు. అండ్ 1 week పాటు మీరు ఫ్రీ డెమో సెషన్స్కి కూడా అటెండ్ అయ్యి తర్వాత మీరు డిసైడ్ అవ్వచ్చు. ఓకే, సో మీరు ఆఫ్లైన్లో ఒకసారి చూడాలి అని అనుకుంటే వైజాగ్ బ్రాంచ్ ఎంవిపి కాలనీ సెక్టర్ 8లో ఉంది. మీరు డైరెక్ట్గా బ్రాంచ్ని విజిట్ చేయండి ఫర్ మోర్ డీటెయిల్స్. ఆర్ఎల్స్ మీరు ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, ఇంకేదన్నా మీకు డౌట్స్ ఉంటే డిస్కస్ చేయొచ్చు మేడం తోటి. అండ్ ఈ ఆఫ్లైన్ దానికి వచ్చేసి ఫీ వచ్చేసి 80,000 రూపీస్. బట్ ఇది కూడా మీరు అట్ ఎ టైం కాకుండా పర్ మంత్ 8,000 రూపీస్ లాగా పే చేసుకోవచ్చు. అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇది యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ గురించి. అండ్ నౌ లెట్ us స్టార్ట్ పిఐబి అనాలిసిస్ ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్ 1 నుంచి 10th వరకు న్యూస్లో ఏమేమి ఉన్నాయనేది ఫస్ట్ చూద్దాము. ఆ తర్వాత దెన్ విల్ మూవ్ ఆన్ టు 1 by 1 ఒక్కొక్క టాపిక్ డిస్కస్ చేద్దాం. టోటల్గా మనకి న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూస్ మార్చ్ 1 నుంచి 10th వరకు అంటే ఇంకా చాలానే ఉన్నాయి. బట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగదగ్గవి ఇంపార్టెంట్వి మాత్రమే మనము డిస్కస్ చేయబోతున్నాం. అంటే ఇంపార్టెంట్వి అంటే చిన్నదైనా సరే మనం డిస్కస్ చేస్తాము. బట్ ఎగ్జామ్కి అనవసరమైనవి అయితే మనకు అక్కర్లేదు. ఓన్లీ అవసరమైన టాపిక్స్ మాత్రమే చూస్తున్నాం ఈ 10 daysలో.
ఫస్ట్ వన్ వచ్చేసి వై ధోలవీరా ఇన్ న్యూస్. ధోలవీరా అనేది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి ఒక సైట్. సో అది న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉంది అదొకటి. అండ్ ఇంకోటి వచ్చేసి ఎక్సర్సైజ్ డెజర్ట్ హంట్ అని చెప్పి ఒకటి ఉంది. అండ్ ఇండియాస్ బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ ఫ్రేమ్వర్క్ గురించి న్యూస్లో ఉంది. అది ఎందుకు ఉంది అనేది చూద్దాము. అండ్ ఇండియాస్ నెట్ జీరో గోల్ అండ్ న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి ఒక ఆర్టికల్ వచ్చింది పిఐబిలో, న్యూస్ ఆర్టికల్. సో దాని గురించి డిస్కస్ చేయాలి. అండ్ ఇంకోటి వచ్చేసి ఇండియాలో సర్క్యులర్ ఎకానమీ గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. సో వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా మనకి ఫస్ట్ 10 డేస్లోనే వచ్చాయి. సో ఈ ఆర్టికల్స్ గురించి మనము డిస్కస్ చేద్దాము. ఇవి ఎప్పటి నుండి వచ్చినవి అని అంటే మార్చ్ మంత్లో, మీరు ఒకసారి కావాలంటే పిఐబి కూడా రెఫర్ చేయొచ్చు. మార్చ్ 1 నుండి 10th వరకు, మార్చ్ 1 to 10th మధ్య వచ్చినటువంటి ఆర్టికల్స్ అనమాట ఇవి. సో ఇవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము 1 by 1 డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో లెట్ us స్టార్ట్ ద ఫస్ట్ టాపిక్, వై ధోలవీరా ఈజ్ ఇన్ న్యూస్. అసలు ఈ ధోలవీరా అంటే ఏంటి? ఈ ధోలవీరా అనేది న్యూస్లో ఎందుకు ఉంది అని అంటే మార్చ్ 1వ తేదీ మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఉన్నారు కదా, సో ఆమె ధోలవీరాని విజిట్ చేయడం జరిగింది. ఈ ధోలవీరా అనేది ఏంటి? ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించబడినటువంటి సైట్ అనమాట ఈ ధోలవీరా అనేది. సో దీన్ని ద్రౌపది ముర్ము మార్చ్ 1న విజిట్ చేశారు కాబట్టి ఇది న్యూస్లో ఉంది. ఓకే. అండ్ విజిట్ చేసి అక్కడ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉంది కదా, వాళ్ళు ఇది మనం ఏమని చెప్పాము ఇందాకనే మీకు, ధోలవీరా అనేది ఏంటి అని అంటే ఇది ఒక ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ సిటీ అనమాట. సో ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అన్న హరప్పన్ సివిలైజేషన్ అన్న ఒకటే కదా. సో ఇది ఎక్కడుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ధోలవీరా అనేది గుజరాత్లో ఉన్న కచ్ జిల్లా కిందకి వస్తుంది ఇది. సో అక్కడ మన ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు వాటి రిమైన్స్ని, అంటే ఇండస్ వ్యాలీ కాలం నాటి రిమైన్స్ని ఎంత జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేస్తున్నారు అని ద్రౌపది ముర్ము గారు ఆ సైట్ని విజిట్ చేసి వాళ్ళని ప్రైజ్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు ఏంటి అంటే మన ఏన్షియంట్ హెరిటేజ్ యొక్క గొప్పతనం గురించి అండ్ ఓవరాల్గా గ్లోబల్ ఆర్కియలాజికల్ సిగ్నిఫికెన్స్, ఆ సైట్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ గురించి ముర్ము గారు హైలైట్ చేస్తూ మాట్లాడడం జరిగిందనమాట. సో ఇదొక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, అంటే యునెస్కో వారసత్వ సంపదగా దీన్ని మనకు గొప్ప వారసత్వ సంపద అది, అంటే మనకు ఉన్నటువంటి ఒక గొప్ప అసెట్ అనమాట ఆ సైట్ అని చెప్పి యునెస్కో కూడా గుర్తించడం జరిగింది. సో దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెప్తోందనమాట. సో అసలు ఈ ధోలవీరాని విజిట్ చేసి ముర్ము గారు ఇంత పొగిడారు కదా, దాని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అని కూడా అంటున్నాం కదా. అసలు ఈ ధోలవీరా అనేది న్యూస్లో ఇందుకని ఉంది అని అంటున్నాం కదా. అయితే ధోలవీరా గురించి అండ్ దాని గురించిన కొంత ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అసలు ఈ ధోలవీరా ఎక్కడుంది? ధోలవీరా అనేది రాన్ ఆఫ్ కచ్ అని ఉంది కదా గుజరాత్లో, ఈ రాన్ ఆఫ్ కచ్ దగ్గర ఒక అరిడ్ ఐలాండ్లో ధోలవీరా అనే ప్లేస్ ఉందన్నమాట. అండ్ ఇట్ లైస్ బిట్వీన్ 2 సీజనల్ స్ట్రీమ్స్, మన్సార్ అండ్ మన్హార్. 2 స్ట్రీమ్స్ ఉన్నాయి, 2 చిన్న రివర్స్ లాంటివి, సీజనల్ స్ట్రీమ్స్, అంటే అవి ఒక పర్టికులర్ సీజన్లోనే ఫ్లో అయ్యే స్ట్రీమ్స్. ఒకదాని పేరు వచ్చేసి మన్సార్, ఇంకో దాని పేరు వచ్చేసి మన్హార్. ఆ రెండింటికి మధ్యలో ఈ ధోలవీరా అనేది లొకేట్ అయి ఉందన్నమాట. అండ్ దీనికి హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద 5 లార్జెస్ట్ హరప్పన్ సైట్స్ అండ్ మోస్ట్ ప్రామినెంట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అర్బన్ సెటిల్మెంట్స్. అంటే ఇందాకే చెప్పుకున్నాం కదా, ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేదే అర్బన్ సివిలైజేషన్. సో ఆ అర్బన్ సివిలైజేషన్ అయిన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కొన్ని ఇంపార్టెంట్ సైట్స్ ఉన్నాయి, లైక్ హరప్ప, మొహెంజోదారో, చాన్హుదారో, కాళీబంగన్, లోథాల్, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి కదా. అట్లా కొన్ని ఇంపార్టెంట్ సిటీస్లో టాప్ 5 లార్జెస్ట్ హరప్పన్ సైట్స్ ఏవేవి ఉన్నాయి అని తీస్తే వాటిల్లో ధోలవీరా కూడా ఒకటి. అండ్ ఇట్ ఆక్యుపైడ్ కంటిన్యూస్లీ ఫ్రమ్ 3000 BC to 1500 BC, కవరింగ్ 7 కల్చరల్ ఫేసెస్. సో మొత్తం ఈ ధోలవీరాలో మనుషులు ఏ టైంలో నివాసం ఏర్పరచుకొని ఉన్నారు అంటే 3000 BC నుంచి మొదలు పెడితే 1500 BC వరకు ఈ ధోలవీరాలో మనుషులు ఆ కాలంలో వాళ్ళ నివాసాలు ఏర్పరచుకొని ఉన్నారనమాట. అసలు దీన్ని ఎవరు ఎవాక్యుయేట్ చేశారు, ఎప్పుడు చేశారు అంటే 1990లో మొదలుపెట్టి 2005 వరకు ఎవాక్యుయేషన్స్ జరిగాయి, ఎక్స్కవేషన్స్ జరిగాయి ధోలవీరాలో. ఎప్పుడు బయటపడింది ఇది? 1990లో. 1990 నుంచి తవ్వకాలు మొదలు పెడితే 2005 వరకు జరిగిన తవ్వకాలలో
ధోలవీరాకి సంబంధించిన అన్ని రిమైన్స్ బయటపడడం జరిగింది. దీంట్లో కీ రోల్ ప్లే చేసిన వ్యక్తి పేరు డాక్టర్ ఆర్ఎస్ బిస్ట్. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి చెందిన ఆర్ఎస్ బిస్ట్ అనే ఆయన కీ రోల్ ప్లే చేశారు ఇన్ ఎక్స్కవేషన్స్ అట్ ధోలవీరా అనమాట. సో ఈ పేరు అంటే ఇట్లాంటివి అంతగా అడగరు, మనకు ప్రిలిమ్స్లో ఎప్పుడూ అడగరు కూడా. కాకపోతే ఇది ఎక్కడ ఉంది, ఇండియాలో ఉందా? ఇప్పుడు మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్స్ అనేవి పాకిస్తాన్ లో కూడా కొన్ని స్ప్రెడ్ అవ్వడం జరిగింది కదా. అయితే ఈ ధోలవీరా మాత్రం ఇది ఇండియాలోనే ఉంది. ఇక్కడ రాన్ ఆఫ్ కచ్ గుజరాత్ దగ్గర ధోలవీరా అనేది లొకేట్ అయి ఉంది. ఒకవేళ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి, దాని అర్బన్ ఫీచర్స్ గురించి మనకి మెయిన్స్లో ప్రీవియస్గా క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో అట్లే అడిగేదానికి కూడా అవకాశం ఉంది. ఒకవేళ అలా అడిగినప్పుడు మనము దాని మ్యాప్ లాగా చిన్నది ఇంతే సైజులో ఇట్లా ఒక చిన్న మ్యాప్ లాగా డ్రా చేసి ఇండస్ వ్యాలీ సైట్స్ని ఐడెంటిఫై చేయగలిగితే ఇంకా మంచి వాల్యుయేషన్ ఉంటుంది ఆన్సర్స్లో, ఇన్ కేస్ ఆఫ్ మెయిన్స్ అయితే. ఓకే, ప్రిలిమ్స్ అయితే మనకి క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు అని అంటే ఆ సైట్ ఏది, అది ఎక్కడుంది, లేదంటే అక్కడ ఫ్లో అయ్యే రివర్స్ గురించి కానీ, ఇందాక మనం స్ట్రీమ్స్ అని చెప్పుకున్నాం మన్సార్ అండ్ మన్హార్ అని, అట్లా కానీ, లేదా అక్కడ దొరికినటువంటి రిమైన్స్, అక్కడ దొరికిన ఎక్స్కవేషన్స్లో బయటపడిన వాటి గురించి కానీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారనమాట. ఓకే, సో ఇప్పుడు ధోలవీరా యొక్క ఫీచర్స్ చూద్దాం. అక్కడ అర్బన్ ప్లానింగ్ ఎలా ఉంది అంటే, ధోలవీరా అనేది ఒక రెక్టాంగులర్ సిటీ విత్ సిటాడెల్, మిడిల్ టౌన్ అండ్ లోవర్ టౌన్ అండ్ వాల్డ్ ఎన్క్లోజర్స్. మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఇండస్ వ్యాలీ సైట్లో కూడా సిటాడెల్ అనేది ఉంటుంది. సిటాడెల్ అంటే ఫోర్ట్ అనమాట. సో ఒక సిటాడెల్ ఉంది, ఒక మిడిల్ టౌన్ ఉంది, ఒక లోవర్ టౌన్ ఉంది. సిటాడెల్ అంటే ఫోర్ట్ అంటే ఇంకా అప్పర్ క్లాస్ వాళ్ళు ఉండేది, అండ్ మిడిల్ టౌన్, లోవర్ టౌన్. ఆ క్లాస్ డివిజన్స్ అనేవి వాళ్ళ యొక్క అర్బన్ దాని ఏమంటారు సిటీ ప్లానింగ్లో తెలుస్తోందన్నమాట మనకి ఇండస్ వ్యాలీలో. సో ఇది ధోలవీరా అనేది ఒక రెక్టాంగులర్ సిటీ విత్ సిటాడెల్, మిడిల్ టౌన్ అండ్ లోవర్ టౌన్. అంటే హైలీ అర్బనైజ్డ్ సిటీ అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఫుల్ ప్లాన్డ్గా దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అని కూడా తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్కి చూస్తే ఇది వి సీ హైలీ అడ్వాన్స్డ్ సిస్టమ్ ఆఫ్ వాటర్ మేనేజ్మెంట్ విత్ లార్జ్ రిజర్వాయర్స్, డ్రైన్స్ అండ్ స్టెప్ వెల్స్. వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ చాలా అద్భుతంగా ఉంటుంది ధోలవీరాలో. మనకి స్టెప్ వెల్స్ ఉన్నాయి, దిగుడు బావులు అంటాం కదా, ఇట్లా స్టెప్స్ ఉంటాయి బావులలోకి. సో అట్లాంటి స్టెప్ వెల్స్ కానీ, డ్రైన్స్ అంటే కాలువలు కానీ, పెద్ద పెద్ద రిజర్వాయర్స్ కానీ చూడొచ్చు ధోలవీరాలో. సో వాటర్ మేనేజ్మెంట్ అనేది పర్ఫెక్ట్గా చేయడం జరిగింది ఇన్ దిస్ సైట్. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ విషయానికి వస్తే స్టోన్ మసానరీని ఎక్కువగా చూస్తాము, విచ్ ఈస్ వెరీ రేర్ ఇన్ హరప్పన్ సైట్స్. ఎందుకంటే హరప్పన్ సైట్స్లో మనం ఎక్కువగా చూసేది టెర్రకోటా, మడ్ బ్రిక్స్, బేక్డ్ బ్రిక్స్, ఇవి వాడకం మనం ఎక్కువగా హరప్పన్ వ్యాలీ ఇండస్ వ్యాలీ సైట్స్లో మనం చూస్తూ ఉంటాం. కానీ ధోలవీరాలో వి అబ్జర్వ్ స్టోన్ యూసేజ్ ఆఫ్ స్టోన్ అనమాట. రాతితోటి నిర్మాణాలు అనేవి జరిగాయి ధోలవీరాలో. అండ్ నెక్స్ట్ సైనేజ్, డిస్కవరీ ఆఫ్ లార్జ్ సైన్ బోర్డ్ విత్ హరప్పన్ స్క్రిప్ట్, పాసిబ్లీ ద ఫస్ట్ సైన్ బోర్డ్. సైన్ బోర్డ్స్ ఉంటాయి కదా మనకి డైరెక్షన్స్ చూపిస్తూ, అట్లాంటి సైన్ బోర్డ్స్ ప్రాబబ్లీ ఇది వరల్డ్లోనే ఫస్ట్ సైన్ బోర్డ్ అని చెప్పి అనదగ్గ సైన్ బోర్డ్స్ మనకి ధోలవీరాలో దొరికాయి విత్ హరప్పన్ స్క్రిప్ట్. ఆ హరప్పన్ స్క్రిప్ట్ అనేది మనం డిసైఫర్ చేయలేకపోతున్నాము, బట్ సైన్ బోర్డ్స్ అయితే దొరికాయి ఇన్ ధోలవీరా. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇంకెక్కడా లేనిది ధోలవీరాలోనే ఉన్నది. నెక్స్ట్ బరియల్ ప్రాక్టీసెస్ విషయానికి వస్తే యునీక్ మెమోరియల్స్ అండ్ సింబాలిక్ బరియల్స్ అండ్ నాట్ ఫుల్ స్కెలిటల్ రిమైన్స్. సో ఇక్కడ ఉన్నటువంటి బరియల్స్ అంటే మనుషులు చనిపోయిన తర్వాత బరియల్స్ ఉంటాయి కదా, సో వాళ్ళు చనిపోయిన వాళ్ళకి గుర్తుగా కొన్ని సింబాలిక్ బరియల్స్ని చేయడం జరిగింది. అండ్ మనకి ఎక్కడ కూడా ఫుల్ స్కెలిటన్ అనేది దొరకలేదన్నమాట బరియల్స్లో. సో వీళ్ళ బరియల్ ప్రాక్టీసెస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఇండస్ వ్యాలీ సైట్స్ అని చెప్పచ్చు. సో అర్బన్ ప్లానింగ్లో రెక్టాంగులర్ సిటీ విత్ సిటాడెల్ ఉంది. అండ్ వాటర్ మేనేజ్మెంట్కి వస్తే చాలా హై అడ్వాన్స్డ్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది. ఆర్కిటెక్చర్ విషయానికి వస్తే ఇండస్ వ్యాలీ సైట్స్లో మిగతా చోట మడ్ బ్రిక్స్ వాడితే
వీళ్ళేమో స్టోన్ వాడారు. అండ్ సైనేజ్ విషయానికి వస్తే ఫస్ట్ సైన్ బోర్డ్స్ విత్ హరప్పన్ స్క్రిప్ట్ ఉంది. అండ్ బరియల్ ప్రాక్టీసెస్ కూడా వీళ్ళవి డిఫరెంట్ ఉన్నాయి ఫ్రమ్ అదర్ సైట్స్. అండ్ ట్రేడ్ అండ్ ఎకానమీ విషయానికి వస్తే ధోలవీరా నుంచి ట్రేడ్ లింక్స్ మెసపటోమియాకి కూడా ఉన్నాయి. ఇది ఇండస్ వ్యాలీకి కాంటెంపరీగా మెసపటోమియా, ఈజిప్ట్లో సివిలైజేషన్స్ ఉన్నాయి కదా, సో వాళ్ళతోటి వీళ్ళు ట్రేడ్ రిలేషన్స్ మెయింటైన్ చేశారు. అలాగే ధోలవీరా కూడా వన్ ఆఫ్ ద సైట్స్ కాబట్టి ఇక్కడ నుండి మెసపటోమియాకి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అయ్యాయి. యూజ్ ఆఫ్ షెల్స్, బీడ్స్, కాపర్ టూల్స్ ఇవన్నీ కూడా వాడకం జరిగింది వీళ్ళ టైంలో, ఐ మీన్ ధోలవీరాలో ఉన్న ప్రజలు అని చెప్పి మనకు ఎక్స్కవేషన్స్ ద్వారా తెలుస్తుందన్నమాట. సరే, ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, మరి దీనికి వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ ఎప్పుడు వచ్చింది? 2021లో దీనికి వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ వచ్చింది. ఎందుకు వచ్చింది, దేనికి గాను వచ్చింది అంటే అవుట్ స్టాండింగ్ అర్బన్ ప్లానింగ్ ఉన్నందుకు, అండ్ స్టోన్ ఆర్కిటెక్చర్ అని చెప్పుకున్నాం ఇందాకే అందుకు, అండ్ హైడ్రాలిక్ ఇంజనీరింగ్ని వాడినందుకు. సో ఈ మూడిటి యొక్క యూసేజ్ వల్ల 2021లో ధోలవీరా గాట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ అండ్ ఇట్ ఈస్ లిస్టెడ్ అండర్ క్రైటీరియా 3 and 4 ఆఫ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్టింగ్. సో ఇంకా దీని యొక్క గ్లోబల్ సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే మిగతా బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్స్ లైక్ ఈ మెసపటోమియా వీటితోటి దీనికి ఉన్నటువంటి రిలేషన్స్ ఏంటి అని చెప్పి తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా మెసపటోమియన్ రికార్డ్స్కి ఇండియన్ సబ్ కాంటినెంట్కి మధ్య ఉన్నటువంటి ఆ అండర్స్టాండింగ్ని మనము వీ కెన్ గెట్ టు నో విత్ దిస్ అనమాట, విత్ ద ఫైండింగ్స్ అట్ ధోలవీరా. అండ్ అంతేకాకుండా కంట్రిబ్యూషన్ టు ఇండియన్ హెరిటేజ్, ఖచ్చితంగా ఇది మన వారసత్వ సంపద అనే అనొచ్చు మనం దీన్ని, బికాస్ మనకి హరప్పన్ సివిలైజేషన్ యొక్క డైవర్సిటీ దీని ద్వారా తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా ఇట్ డెమాన్స్ట్రేట్ దట్ సైంటిఫిక్ అర్బనిజం అండ్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా ఇండియన్ కల్చర్లో భాగము. 4500 years అగోనే మనము చాలా మంచి వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ని ఫాలో అయ్యాము. అండ్ అర్బనైజ్డ్ సివిలైజేషన్ మనకు ఉండింది. సస్టైనబుల్ ప్రాక్టీసెస్ అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, నేచర్ వర్షిప్ కానివ్వండి, ఇట్లా సస్టైనబుల్ ప్రాక్టీసెస్ అనేవి మనము 4500 years బ్యాకే ఇండియన్ కల్చర్లో అది ఇంక్లూడ్ అయిపోయి ఉండింది. ఇప్పుడు మనకు అవేమీ కొత్త కాదు. ఇదేమీ ఇప్పుడు మనం మోడ్రన్ అని ఫీల్ అవుతున్న ప్రతి ఒక్క ప్రాక్టీస్ 4500 ఏళ్ల కిందటనే మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో చేయడం జరిగింది. అంటే యాక్చువల్గా మనము ఇది ఫస్ట్ సివిలైజేషన్ అంటున్నాం, ఇప్పుడు మనం ఫీల్ అవుతున్నది మనం ఇప్పుడు సివిలైజ్డ్గా ఉన్నాము అని చెప్పి, కానీ యాక్చువల్గా మనం మధ్యలో అన్సివిలైజ్డ్ అయ్యి మళ్ళీ ఇప్పుడు పాత పద్ధతికి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఆ ప్రాక్టీసెస్ని మనము ఒక వీల్ లాగా టర్న్ అయ్యి మళ్ళీ పాత వాటికే వెళ్ళి మళ్ళీ ఆ ప్రాక్టీసెస్ని చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నాం అనమాట. సో వాళ్ళు మోర్ సివిలైజ్డ్ 4500 years బ్యాకే మనకన్నా హైలీ సివిలైజ్డ్ పీపుల్, హైలీ అర్బనైజ్డ్ పీపుల్ ఇండస్ వ్యాలీ సైట్స్లో ఉన్నటువంటి వాళ్ళు అని చెప్పి మనకు వీటన్నిటి ద్వారా తెలుస్తుంది. సో ద్రౌపది ముర్ము గారు మనకి అట్లాంటి ఇండస్ వ్యాలీ సైట్ని విజిట్ చేయడము వీటన్నిటి ద్వారా ధోలవీరా యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పి మళ్ళీ అందరం ఒకసారి గుర్తు తెచ్చుకునేలాగా జరిగిందనమాట. సో అందుకని ధోలవీరా న్యూస్లో ఉంది. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఇది మనకి హిస్టరీకి రిలేటెడ్గా ఉంది కాబట్టి ఒకసారి మొత్తం ధోలవీరా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా రివైజ్ చేయడం జరిగింది. ఓకే, లెట్ us move on to the second topic. సెకండ్ టాపిక్ ఏంటి అంటే ఎక్సర్సైజ్ డెజర్ట్ హంట్ 2025. ఇది న్యూస్లో ఎందుకుంది? ఈ ఎక్సర్సైజ్ డెజర్ట్ హంట్ అనేది ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట. సో ఇది ఎవరు చేశారు, ఏ 2 nations మధ్య జరిగింది. ఇది మనకి మిలిటరీ ఎక్సర్సైజ్ అంటే అది ఆర్మీదా, నేవీదా, ఎయిర్ ఫోర్స్దా అనేది కూడా మనం ఫస్ట్ చూడాలి. ఆ తర్వాత ఏ కంట్రీస్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అనేది చూడాలి. ఆ తర్వాత ఈసారి ఈ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది అనేది. సో ఈ మూడిట్లో ఎక్కడైనా క్వశ్చన్ రావచ్చు. పర్టికులర్గా ఇట్లాంటి స్టాటిక్ టైప్ ఆఫ్ క్వశ్చన్, స్టాటిక్ కాదు, ఇది కూడా కరెంట్ అఫైర్సే, బట్ ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి ఎక్కువగా ఎస్ఎస్సి, సిజిఎల్లో అట్లాంటి వాటిల్లో వస్తుంటాయి అనమాట. ప్రిలిమ్స్లో చాలా తక్కువ సార్లే అడిగారు, బట్ ఒకసారి మనం రివైజ్ చేద్దాం. ఎక్సర్సైజ్ డెజర్ట్ హంట్ 2025 అనేది న్యూస్లో ఎందుకు ఉంది అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేయడం జరిగింది యాజ్ ఇంటిగ్రేటెడ్ ట్రై సర్వీస్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్. డెజర్ట్ హంట్ 2025 అనేది ఎక్కడ జరిగింది? ఇది జోధ్పూర్లో ఉన్న ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో జరిగిందనమాట. సో ఇది ట్రై సర్వీస్ స్పెషల్ ఫోర్సెస్ అంటే మూడిటివి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడిటివి కలిపిన ఎక్సర్సైజ్ అనమాట. అండ్ దీనికి సంబంధించి కీ పాయింట్స్ ఏంటి అని అంటే దిస్ ఎక్సర్సైజ్ బ్రాట్ టుగెదర్ ఎలైట్ పారా అంటే స్పెషల్ ఫోర్సెస్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ,
మెరైన్ కమాండోస్, దీన్నే మార్కోస్ అంటారు, మెరైన్ కమాండోస్ అని ఆఫ్ ఇండియన్ నేవీ, అండ్ గరుడ్ స్పెషల్ ఫోర్స్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో ఆర్మీకి సంబంధించిన పారా ఫోర్సెస్, తర్వాత నేవీకి సంబంధించిన మార్కోస్ మెరైన్ కమాండోస్, అండ్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన గరుడ్ అనే ఒక స్పెషల్ ఫోర్స్. సో ఈ 3 స్పెషల్ ఫోర్సుల యొక్క కామన్ ఎక్సర్సైజ్ డెజర్ట్ హంట్ అంటే. సో ఇదేంటంటే ఒక కంబాట్ ఎన్విరాన్మెంట్ని సిమ్యులేట్ చేసి, అంటే ఒక యుద్ధ వాతావరణం వస్తే అప్పుడు ఈ ముగ్గురు ఒకరితో ఒకరు కొలాబరేట్ అయ్యి ఎట్లా చేయాలి ఏంటి అని ఒక సిమ్యులేషన్, అంటే ఒకవేళ వస్తే మనం ఎట్లా యాక్ట్ చేయాలి అని చెప్పి ఒక దాన్ని ఏమంటారు మాక్ ఎక్సర్సైజ్ లాగా చేస్తారు కదా, అట్లాంటిది అనమాట. అండ్ దీని కీ ఫోకస్ ఏరియాస్ ఏంటి అని అంటే ఆపరబిలిటీని పెంచుకోవడానికి, ఒకదాంతో ఒకటి కోఆర్డినేట్ చేసుకుంటూ, అంటే త్రీ స్పెషల్ ఫోర్స్ యూనిట్స్ ఒకదాంతో ఒకటి ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవచ్చు, వాళ్ళ మధ్య సినర్జీని ఎట్లా కుదుర్చుకోవాలి, అంటే ఇంటరాపరబిలిటీ ఎట్లా, ఒకరు ఇంకొకరికి ఎట్లా హెల్ప్ చేయడము, ఒకరి దాంతో ఒకటి ఎట్లా మెర్జ్ అవ్వడము, సినర్జీ తోటి ఎట్లా ఫంక్షన్ చేయాలి, వీటన్నిటి గురించి ఒక మాక్ ఎక్సర్సైజ్ లాగా చేయడం జరిగిందనమాట. అండ్ ఈ ఎక్సర్సైజ్ అనేది హై ఇంటెన్సిటీ డ్రిల్స్ అనేది దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి, లైక్ ఎయిర్ బోర్న్ ఇన్సెర్షన్, తర్వాత ప్రెసిషన్ స్ట్రైక్స్, ఎగ్జాక్ట్గా ప్రెసిషన్ దేన్ని స్ట్రైక్ చేయాలనుకుంటున్నామో దాన్ని చేయడము, తర్వాత ఒక హాస్టేజ్ సిచ్యువేషన్ వచ్చిందనుకోండి వాళ్ళని ఎలా రెస్క్యూ చేయాలి, అంటే హాస్టేజ్ అంటే ఏంటి, కొంతమంది లైక్ ఏదైనా ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగి సడన్గా, ఇప్పుడు మనకి స్వామినారాయణ టెంపుల్ అని ఉంది ఢిల్లీలో, ఒకసారి అక్కడ హాస్టేజ్ సిచ్యువేషన్ వచ్చింది, అంటే ఆ టెంపుల్లో ఉన్న వాళ్ళని సడన్గా టెర్రరిస్ట్ అటాక్ చేసి వాళ్ళని హోస్టేజెస్గా తీసుకొని కొన్ని డిమాండ్స్ చేయడము అట్లా చేస్తుంటారు కదా. సో అట్లా హోస్టేజ్ రెస్క్యూ ఆపరేషన్స్ ఏమన్నా చేయాల్సి వస్తే ఎలా చేయాలి, తర్వాత కౌంటర్ టెర్రరిజం మిషన్స్ ఎట్లా చేయాలి, తర్వాత ఫ్రీ ఫాల్స్ని ఎట్లా కంబాట్ చేయాలి, ఇట్లాంటివి, అండ్ అర్బన్ వార్ఫేర్ సినారియోస్, ఇట్లాంటివి వాళ్ళే ఒక సినారియో లాగా ఒక సిమ్యులేషన్ లాగా క్రియేట్ చేసి 3 స్పెషల్ ఫోర్సెస్ ఒకదాంతో ఒకటి ఎట్లా కోఆపరేట్ చేసుకొని చేయాలి అని చేసేదే ఎక్సర్సైజ్ డెజర్ట్ హంట్ అంటే. అండ్ ఒక రియలిస్టిక్ కండిషన్స్ని క్రియేట్ చేసి దాంట్లో ఎట్లా చేయాలి అని చెప్పి చూడడం జరుగుతుందన్నమాట. సో ఇది ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క కమిట్మెంట్ గురించి మనకి, అంటే ఒక సీమ్లెస్ ఇంటర్ సర్వీస్ కోఆపరేషన్ ఎట్లా ఉండాలి అనేది ప్రూవ్ చేసుకోవడానికి, లేదా ఎట్లా చేస్తాము అని చెప్పడానికి, జనరల్గా జనాల్లో ట్రస్ట్ని బిల్డ్ చేయడానికి ఆర్మ్డ్ ఫోర్సెస్ చేసేవి కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి ఇట్లాంటివి. వాటిలో ఒకటి ఎక్సర్సైజ్ డెజర్ట్ హంట్ 2025. సో ఇది వెరీ ఇంపార్టెంట్, ఇది 3 ఫోర్సెస్ కలిపి చేస్తాయి అనే పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్కడ జరిగింది అంటే జోధ్పూర్లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో జరిగింది. ఇది సింపుల్ పాయింట్. ఓకే, లెట్ us move on to discuss the third topic ఏంటి అంటే ఇండియాస్ బయోడైవర్సిటీ అండ్ కన్సర్వేషన్ ఫ్రేమ్వర్క్ అని చెప్పి మనకి న్యూస్లో ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి న్యూస్లో ఎందుకుంది అంటే March 3rd వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అనమాట. సో March 3rd వరల్డ్ వైల్డ్ లైఫ్ డే సందర్భంగా ఇండియా బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కోసం ఏమేం చేస్తోంది, అసలు ఆల్రెడీ ఇప్పటివరకు ఏం చేసింది, ఏం చెయ్యాలని అని అనౌన్స్మెంట్స్ చేసింది, వాటన్నిటికి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కోసం ఇండియా తీసుకుంటున్న స్పెషల్ మెజర్స్ గురించి చాలా డీటెయిల్డ్ ఆర్టికల్ అనేది పిఐబిలో రావడం జరిగింది. సో ఒక్కసారి ఫాస్ట్గా మనం వాటిని అన్నింటినీ రివైజ్ చేసేద్దాం. అసలు వైల్డ్ లైఫ్కి సంబంధించి ఇండియాలో కొన్ని బేసిక్ ఫ్యాక్ట్స్ ఏంటి అని అంటే, టోటల్గా అర్త్ ల్యాండ్లో ఇండియా కవర్స్ 2.4%. ఇండియా కవర్స్ 2.4% ఆఫ్ ద ఎర్త్ ల్యాండ్. కానీ అంత కొంచెం, అంటే టోటల్ ఎర్త్ ల్యాండ్లో 2.4% మాత్రమే కవర్ చేసినప్పటికీ వీ హోస్ట్ 7 to 8% ఆఫ్ నోన్ స్పీసీస్ అక్రాస్ ఎకోసిస్టమ్స్ లైక్ ఫారెస్ట్స్, వెట్లాండ్స్, గ్రాస్లాండ్స్, డెజర్ట్స్, కోస్టల్ అండ్ మెరైన్ హ్యాబిటాట్స్. ఇండియాలో హెవీ ఫిజియోగ్రఫిక్ డైవర్సిటీ లేదా జియోగ్రఫికల్ డైవర్సిటీ అంటాం కదా, అవి చాలా హెవీగా ఉన్నాయి. రేంజింగ్ ఫ్రమ్, అంటే మనకు అడవులు ఉన్నాయి, వెట్లాండ్స్ ఉన్నాయి. అంటే వెట్లాండ్స్ అంటున్నాం అంటే చిత్తడి నేలలు అంటాం, అవి ఉన్నాయి. అట్ ద సేమ్ టైం పూర్తి అరిడ్గా ఉండే డెజర్ట్స్ ఉన్నాయి. అండ్ హైలీ కోల్డ్గా ఉండే హిమాలయాస్ లాంటివి ఉన్నాయి. అట్ ద సేమ్ టైం థార్ ఎడారి కూడా ఉంది. అండ్ హెవీ మౌంటైన్స్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ ప్లెయిన్ ఏరియాస్ ఉన్నాయి, గ్రాస్ ల్యాండ్స్ ఉన్నాయి, అండ్ కోస్టల్ ఏరియాస్ ఉన్నాయి.
తర్వాత ప్లాటూస్ ఉన్నాయి. సో హెవీ డైవర్సిటీని మనం ఇండియాలో చూడొచ్చు కదా. సో ఇన్ని రకాల ఎకోసిస్టమ్స్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఎకోసిస్టమ్కి వాటికంటూ అంటే వాటిల్లో మాత్రమే ఉండగలిగే కొన్ని స్పీసీస్ ఉంటాయి కదా. కాబట్టి టోటల్ అర్త్ ల్యాండ్లో 2.4% మాత్రమే ఆక్యుపై చేసిన ఏరియా వైజ్ ఇండియా, బట్ ఇట్ హోస్ట్ 7 to 8% ఆఫ్ ద నోన్ స్పీసీస్. నోన్ మాత్రమే 7 to 8% ఆఫ్ ద స్పీసీస్. అన్ని రకాల స్పీసీస్ అంటే 45,000 రకాల ప్లాంట్స్, 91,000 రకాల యానిమల్స్ ఇండియాలో ఉన్నాయి. సో అండ్ అందుకనే మనము చాలా బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయి కదా మనకి. టోటల్గా 34 గ్లోబల్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉంటే వాటిల్లో 4 ఇండియాలోనే ఉన్నాయి. అవి ఏవేవి? హిమాలయాస్, వెస్ట్రన్ ఘాట్స్, నార్త్ ఈస్ట్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఈ 4 బయోడైవర్సిటీ గ్లోబల్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అని అంటామన్నమాట. సో ఇంత గొప్ప బయోడైవర్సిటీ ఉన్నటువంటి ఇండియాలో మరి వాటిని కన్జర్వేషన్ కూడా అలాగే చేయాలి కదా. కాబట్టి ద కన్జర్వేషన్ ఈజ్ డ్రివెన్ బై, అసలు ఎవరు చేస్తారు ఇది కన్జర్వేషన్ అనేది? ఏ మినిస్ట్రీ కిందికి వెళ్తుంది? బయోడైవర్సిటీ కన్జర్వేషన్ MOEFCC అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కిందికి వెళ్తుంది. త్రూ ఇట్స్ పాలసీస్, లెజిస్లేటివ్ మెజర్స్ అండ్ ఇనిషియేటివ్స్ the conservation is driven by this ministry. So wildlife conservation, global India's biodiversity and wildlife conservation అనేది ఏ మినిస్ట్రీ కిందికి వెళ్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కిందికి వెళ్తుందన్నమాట. సో ఇంత హైలీ బయోడైవర్సిటీ ఉన్నటువంటి ఇండియాలో బడ్జెటరీ అలొకేషన్స్ ఎట్లా ఉన్నాయి? ఫర్ యూనియన్ బడ్జెట్ 25-26 గాను ఎంత అలొకేట్ చేయడం జరిగింది అని అంటే 3,412 crores వాజ్ అలొకేటెడ్. అంటే దాంట్లో మళ్ళీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత అని ఉంది. ఇంత డెప్త్గా మనకైతే అక్కర్లేదు. బట్ టోటల్గా అలొకేషన్ ఎంత జరిగింది అని అంటే 3,412. ఇంత ఎగ్జాక్ట్ ఫిగర్ కూడా రాయని అవసరం లేదు. అప్రాక్సిమేట్లీ 3,400 crores అని చెప్పి రాస్తే సరిపోతుందన్నమాట. అండ్ అది కాక 450 crores was allocated for integrated development of wildlife habitats. వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్స్ని అంటే ఆ ఏరియాస్ని డెవలప్ చేయడం కోసం అని చెప్పి 450 crores అండ్ 290 crores ఫర్ ప్రాజెక్ట్ టైగర్ అండ్ ఎలిఫెంట్. ప్రాజెక్ట్ టైగర్కి, ప్రాజెక్ట్ ఎలిఫెంట్కి స్పెషల్గా 290 crores అనేది అలొకేట్ చేయడం జరిగింది. అండ్ అంతేకాక నేషనల్ వైల్డ్ లైఫ్ డేటాబేస్ సెల్ అని చెప్పి మనకుంది. దీని ప్రకారం ఈ నేషనల్ వైల్డ్ లైఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది ఈ వైల్డ్ లైఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని డెవలప్ చేస్తుంది. దీని ద్వారా అసలు మొత్తం ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఎన్ని, హ్యాబిటాట్స్ ఎన్ని ఉన్నాయి, వాటి ఏరియాస్ ఎంత, అవన్నీ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుందన్నమాట ఇది. సో యాజ్ ఆఫ్ 2023 నవంబర్ ఇండియాలో టోటల్గా 1014 ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి. ఈ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అంటే ఏవి? నేషనల్ పార్కులు, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, కన్జర్వేషన్ రిజర్వ్స్, కమ్యూనిటీ రిజర్వ్స్. ఈ 4టిని కలిపి ప్రొటెక్టెడ్ ఏరియాస్ అని చెప్పి పిలుస్తాం. సో నేషనల్ పార్కులు ఎన్ని ఉన్నాయంటే 106 ఉన్నాయి. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఎన్ని అంటే 573 ఉన్నాయి. కన్జర్వేషన్ రిజర్వ్స్ వచ్చేసి 115, కమ్యూనిటీ రిజర్వ్స్ వచ్చేసి టోటల్గా 220 ఉన్నాయన్నమాట. సో ఈ రకంగా ప్రొటెక్టెడ్ ఏరియాస్ ద్వారా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అనేది ఇండియాలో చేస్తున్నాము. సో ఆల్ ద ప్రొటెక్టెడ్ ఏరియాస్ అన్నీ కలిపి ఇట్ కవర్స్ అన్ ఏరియా ఆఫ్ అరౌండ్ 5.32% ఇన్ ఇండియా అనమాట. ఓకే, సో ఇంత జాగ్రత్తగా మనము బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అనేది ఇండియాలో చేయడం జరుగుతుంది. అండ్ లెజిస్లేటివ్ అండ్ పాలసీ ఫ్రేమ్వర్క్ విషయానికి వద్దాం. అసలు వీటిని ప్రొటెక్ట్ చేయడానికి ఎట్లాంటి లెజిస్లేషన్స్ని పాస్ చేయడం జరిగింది అని అంటే వీ హ్యావ్ నేషనల్ వైల్డ్ లైఫ్ యాక్షన్ ప్లాన్. ఇది 2017లో స్టార్ట్ అయింది, 2031 వరకు ఉంటుందన్నమాట. ఇది ఏం చేస్తుంది అని అంటే ల్యాండ్స్కేప్ కన్జర్వేషన్, తర్వాత కమ్యూనిటీస్ అంటే ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ వాళ్ళని ఇన్వాల్వ్ చేయడము, తర్వాత క్లైమేట్ ఇంటిగ్రేషన్, క్లైమేట్ చేంజ్ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకొని వైల్డ్ లైఫ్ యాక్షన్ ప్లాన్ అనే దాన్ని డిజైన్ చేయడం జరిగింది, స్పానింగ్ ఫ్రమ్ 2017 to 2031. అండ్ ఇది కాక నేషనల్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ మిటిగేషన్ స్ట్రాటజీ అండ్ యాక్షన్ ప్లాన్. మనకి ఎక్కువగా ఇది హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అనేది చూస్తూ ఉంటాం కదా. సో అవి వచ్చి దాడి చేయడం కానివ్వండి, లేదంటే మనం వెళ్ళి దానితోటి కాన్ఫ్లిక్ట్ లైక్ యానిమల్ ట్రాఫికింగ్ ఇట్లాంటివి. సో ఈ కాన్ఫ్లిక్ట్ని మిటిగేషన్ స్ట్రాటజీ దీన్ని అవాయిడ్ చేయడం కోసం అని చెప్పి 2021 to 26 మధ్యలో ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ డెవలప్డ్ అండర్ ఇండో జర్మన్ ప్రాజెక్ట్ అనమాట. ఇది హ్యూమన్ వెల్బీయింగ్ని
కన్జర్వేషన్ని అట్ ద సేమ్ టైం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ని రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి ఈ స్ట్రాటజీని అండ్ యాక్షన్ ప్లాన్ని తీసుకొని రావడం జరిగిందనమాట. అండ్ స్పీసీ స్పెసిఫిక్ కన్జర్వేషన్ ఇనిషియేటివ్స్ని కొన్ని తీసుకొని రావడం జరిగింది. వాటిల్లో కొన్ని సక్సెస్ స్టోరీస్ ఏంటి అని అంటే, ఫస్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ డాల్ఫిన్ అనేది 2020లో లాంచ్ చేయడం జరిగింది ఫర్ కన్జర్వింగ్ మెరైన్ అండ్ రివరైన్ డాల్ఫిన్స్. ఇట్లాంటివి కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి. క్వశ్చన్ ఎట్లా అడుగుతారు అంటే, ప్రాజెక్ట్ డాల్ఫిన్ అనేది మెరైన్ డాల్ఫిన్స్ కోసం మాత్రమే అని అడగచ్చు, కానీ ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రివరైన్ డాల్ఫిన్స్ కూడా. ఓకే, దీనికి గాను అరౌండ్ 241 lakhs అలొకేట్ చేయడం జరిగింది 22-23లో. అండ్ 23-24కి వచ్చేసరికి 248 lakhs, అంటే ఇంకా అలొకేషన్ అనేది పెరిగిందనమాట. అండ్ ఈ డాల్ఫిన్స్ ప్రొటెక్షన్ కోసం ఐడెంటిఫై చేసిన హాట్స్పాట్స్ ఏవి అంటే స్టేట్స్ అస్సాము, రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్ అండ్ లక్షద్వీప్. దీంట్లో కీ డెవలప్మెంట్స్ ఏంటి అని అంటే, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కోస్ట్ గార్డు ఇట్లాంటి వాళ్ళకి కొన్ని ఎన్ఫోర్స్మెంట్ పవర్స్ ఇవ్వడము, తర్వాత గ్యాంగటిక్ అండ్ ఇండస్ రివర్ డాల్ఫిన్స్కి స్పెషల్ స్పీసీస్ స్టేటస్ ఇవ్వడము ఇట్లాంటివి. అండ్ ఒక స్టీరింగ్ కమిటీని కూడా అలొకేట్ చేయడం జరిగింది. అండ్ ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ అని చెప్పి ఒకటి ఉంది. ఇది ఈ డాల్ఫిన్స్ ప్రొటెక్షన్ వాటి రిలేటెడ్ కొన్ని రెగ్యులేషన్స్ ఇచ్చిందనమాట. వాటితోటి అలైన్ చేయడము, తర్వాత అసలు ఈ డాల్ఫిన్స్ యొక్క పాపులేషన్ని ఎస్టిమేట్ చేయడము, సో దట్ వాటిని ఎట్లా కన్జర్వ్ చేయాలి అని చెప్పి మనకు తెలుస్తుంది. తర్వాత పార్టిసిపేషన్ ఇన్ గ్లోబల్ డిక్లరేషన్ ఫర్ రివర్ డాల్ఫిన్స్. ఇట్లా గ్లోబల్ డిక్లరేషన్స్ తర్వాత ఇట్లాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా వాళ్ళు తీసుకుంటున్న మెజర్స్ ఏంటి మిగతా కంట్రీస్లో, సో వాటినే మనం ఇండియాలో ఎట్లా ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పి మనం తెలుసుకోవచ్చు కదా. ఇది బొగోటా అనే చోట జరిగిందనమాట. దానికి అటెండ్ అవ్వడము. అండ్ తర్వాత 200 kilometers జోన్ ఒకటి చంబల్ రివర్ ఉంది. ఈ చంబల్ రివర్ని ఏం చేశారు అంటే డాల్ఫిన్ కన్జర్వేషన్ జోన్గా ప్రపోజ్ చేయడం జరిగిందనమాట. అంటే అక్కడ డాల్ఫిన్స్ని ప్రొటెక్ట్ చేయడం, లైక్ ఈ ట్రాఫికింగ్ ఇట్లాంటి వాటి నుంచి వాటిని ప్రొటెక్ట్ చేయడానికి. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్గా ఇంకొక పని ఏం చేయడం జరిగింది అని అంటే, గ్యాంగస్ రివర్ డాల్ఫిన్ని ఫర్ ద ఫస్ట్ టైం శాటిలైట్ ట్యాగింగ్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఇట్లా శాటిలైట్ ట్యాగింగ్ చేయడం ద్వారా ఏంటంటే వాటిని ఇంకా బెటర్గా కన్సర్వ్ చేయొచ్చు. ఓకే, అండ్ 90% ఆఫ్ ద గ్యాంగస్ రివర్ డాల్ఫిన్ పాపులేషన్ ఇండియాలోనే ఉంది. సో కాబట్టి దాన్ని కన్జర్వేషన్ చేయాల్సిన అవసరం, అంటే దాని రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా ఇండియా మీదే ఉంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ డాల్ఫిన్ అనేది తీసుకొని రావడం జరిగింది. అండ్ దాని ద్వారా శాటిలైట్ ట్రాకింగ్ చేయొచ్చు, సో దట్ హ్యాబిటాట్ని స్టడీ చేయడము, తర్వాత మైగ్రేషన్స్ని కంట్రోల్ చేయడము, అండ్ దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ డాల్ఫిన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇది ఒకటి సక్సెస్ స్టోరీ. అండ్ ఇంకొక సక్సెస్ స్టోరీ, ప్రాజెక్ట్ టైగర్ స్టార్ట్ చేసి 50 years కంప్లీట్ అవ్వడం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 1973లో ఈ ప్రాజెక్ట్ టైగర్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. అండ్ 2023కి 50 years కంప్లీట్ అయింది. ఎందుకు ఈ ప్రాజెక్ట్ టైగర్ అనేది తీసుకొని వచ్చాము, అంత ఇంపార్టెన్స్ మనం ఎందుకు ఇవ్వాలి అని అంటే, మొత్తం వరల్డ్లో ఉన్న వైల్డ్ టైగర్స్ అన్నిట్లో గ్రేటర్ దాన్ 70% ఆఫ్ ద వరల్డ్స్ వైల్డ్ టైగర్స్ ఇండియాలోనే మనకు ఉన్నాయి. ఓకే, అది కానీ ఏం జరిగింది, 2022లో ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ చూస్తే మనకి టైగర్స్ యొక్క పాపులేషన్ విపరీతంగా తగ్గిపోతూ వచ్చింది. సో వాటిని అవి ఎండేంజర్డ్ అయిపోతాయేమో అన్న భయంతో మనకి ప్రాజెక్ట్ టైగర్ అని చెప్పి 1973లో స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో ఆ ఎఫర్ట్స్ వల్ల ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2022లో చూస్తే మనకి 2018లో 2014లో వచ్చేసరికి ఓన్లీ 2226 మాత్రమే ఉండినాయి టైగర్స్. బట్ 2018 వచ్చేసరికి 2967 అయ్యాయి. అంటే పెరిగింది కదా స్ట్రెంగ్త్. సో ఈ టైగర్ స్ట్రెంగ్త్ అనేది పెరిగింది. సో మనము ఏమని చేయొచ్చు, దాని గ్రోత్ రేట్ ఎంత ఉంది, యాన్యువల్లీ 6.1% గ్రో అవుతున్నాయి అన్నమాట టైగర్ యొక్క పాపులేషన్ అనేది. అండ్ అంతేకాకుండా అమృత్ కాల్ కా విజన్ ఫర్ టైగర్ కన్సర్వేషన్ అని చెప్పి ఒక సమ్మరీని రిలీజ్ కూడా చేయడం జరిగింది. అండ్ ఒక కమెమరేటివ్ కాయిన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ 50 years ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్. అండ్ టోటల్గా ఇండియాలో వచ్చేసి 54 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి, కవరింగ్ 2.3% ఆఫ్ టోటల్ ఇండియాస్ ఏరియా. అండ్ న్యూయెస్ట్ టైగర్ రిజర్వ్ ఏది అని అంటే రాణి దుర్గావతి టైగర్ రిజర్వ్, ఇది మధ్యప్రదేశ్లో ఉంది. ఓకే, అండ్ ఇవి ఇంకా వాటికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ మీరు కావాలంటే తర్వాత దీన్ని రెఫర్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మనము ఓన్లీ టైగర్స్ అనే కాకుండా టోటల్గా బిగ్ క్యాట్స్ అని ఉంటాయి కదా కొన్ని, సో వీటిని అంటే జాగ్వార్ కానీ, చీతా,
ఇట్లాంటివి ఉన్నాయి కదా. సో అట్లా బిగ్ క్యాట్స్ అన్నిటినీ ప్రొటెక్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో మనము ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్ వాజ్ లాంచ్డ్ బై పిఎం అట్ ప్రాజెక్ట్ టైగర్ ఈవెంట్ అనమాట 2023లో. సో ఇదొక ట్రీటీ బేస్డ్ ఆర్గనైజేషన్. టోటల్గా దీంట్లో 27 కంట్రీస్ ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై ద క్యాబినెట్. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఇండియాలోనే ఉంది. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై ఎన్టీసీఏ అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనమాట. సో దీని ఫోకస్ వచ్చేసి టోటల్గా 7 బిగ్ క్యాట్స్ మీద ఉంటుంది ఈ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది. ఏవి ఆ 7 బిగ్ క్యాట్స్? టైగర్, లయన్, లెపర్డ్, స్నో లెపర్డ్, చీతా, జాగ్వార్ అండ్ ప్యూమా. ఈ 7ని 7 బిగ్ క్యాట్స్ అని చెప్పి పిలుస్తాము. సో ఓవరాల్గా దీని ఈ బిగ్ క్యాట్ అలయన్స్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే గ్లోబల్ కొలాబరేషన్, తర్వాత వీటిని పోచింగ్ చేయకుండా అంటే హంటింగ్ చేయకుండా ఉండడము, వాటి యొక్క హ్యాబిటాట్ని ప్రొటెక్ట్ చేయడము, అండ్ వైల్డ్ లైఫ్ ట్రేడ్ని కంట్రోల్ చేయడము, ట్రాఫికింగ్ని, ఇల్లీగల్ ట్రాఫికింగ్ని కంట్రోల్ చేయడము అనే ఉద్దేశంతో టోటల్గా మనకి 7 బిగ్ క్యాట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది విత్ హెడ్ క్వార్టర్స్ ఇన్ ఇండియా అనమాట. సో అది ప్రాజెక్ట్ టైగర్ అంటే. నెక్స్ట్ ప్రాజెక్ట్ చీతా. ఇది 2022లో లాంచ్ చేశారు ఫర్ రీఇంట్రడక్షన్ ఆఫ్ చీతాస్. ఇది చాలా సార్లు మనకి న్యూస్లో వచ్చింది కదా ఈ మధ్యకాలంలో, చీతా రీలొకేషన్ ప్రోగ్రామ్ అని చెప్పి. సో టోటల్గా 8 చీతాస్ని నమీబియా నుంచి ట్రాన్స్లొకేట్ చేయడం జరిగింది అండ్ 12 ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. సో ఇక్కడ ఏంటి అని అంటే మళ్ళీ చీతాస్ ఒకప్పుడు ఇండియాలో ఉన్నవి ఎక్స్టెంట్ అయిపోయాయి కాబట్టి మళ్ళీ అక్కడి నుంచి తెచ్చి మనము రీలొకేట్ చేసి వీటిని చీతాస్ని మళ్ళీ ఇండియాకి తీసుకొని రావడం జరిగిందనమాట. సో అది సక్సెస్ఫుల్ అయ్యిందా అని అంటే మనకి నమీబియన్ చీతా ఆశా అని చెప్పి దానికి పేరు పెట్టడం జరిగింది. దానికి 3 పిల్లలు పుట్టాయి, 3 cubs born ఫర్ నమీబియన్ చీతా ఆశా అనమాట. సో టోటల్గా 350 చీతా మిత్రాస్ అని చెప్పి వీటి పట్ల అవేర్నెస్ని పెంచడానికి కొంతమందిని అపాయింట్ కూడా చేయడం జరిగింది. సో ఇది ప్రాజెక్ట్ చీతా అంటే. ఇంకా దీనికి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే చీతా రీలొకేషన్ గురించి మీరు ఫర్దర్గా ఇంకా ఇక్కడ చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఎందుకు ఇంపార్టెంట్? ఇందాక ఏమని చెప్పుకున్నాము, గ్లోబల్ వైల్డ్ టైగర్స్లో మోర్ దాన్ 70% ఇండియాలో ఉన్నాయి అని చెప్పి. అట్లనే మొత్తం గ్లోబల్ ఏషియన్ ఎలిఫెంట్స్లో మోర్ దాన్ 60% ఎలిఫెంట్స్ ఇండియాలోనే ఉన్నాయన్నమాట. అండ్ ఈ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ వల్ల 2018లో 26,786 ఉన్న ఎలిఫెంట్స్ 2022కి వచ్చేసరికి 29,964 అంటే ఆల్మోస్ట్ 30,000 దాకా ఎలిఫెంట్స్ యొక్క నెంబర్ పెరిగిందనమాట. అండ్ టోటల్గా ఇండియాలో 14 స్టేట్స్లో 33 ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయి. ఓకే, సో దీనికి ఎంత అలొకేట్ చేశారు అంటే 236 crores అనేది ప్రాజెక్ట్ ఎలిఫెంట్కి అలొకేట్ చేయడం జరిగింది. ప్రాజెక్ట్ డాల్ఫిన్ యాక్చువల్లీ ఇక్కడ మళ్ళీ రిపీట్ అయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకోటి చూడాల్సింది ఏంటంటే గ్యాంగస్ రివర్ డాల్ఫిన్. ఇది కూడా ఇందాక చెప్పాము శాటిలైట్ ట్రాకింగ్ కోసం దీన్ని రివర్ డాల్ఫిన్ని ట్యాగింగ్ చేయడం జరిగింది అని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏషియాటిక్ లయన్ కన్జర్వేషన్. సో ఇది గిర్ నేషనల్ పార్క్లో ఏషియాటిక్ లయన్స్ని కన్జర్వ్ చేయడం కోసం తీసుకొని వచ్చిండేదన్నమాట. 2010లో ఓన్లీ 411 మాత్రమే ఉన్నాయి లయన్స్. సో ఈ ఏషియాటిక్ లయన్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ వల్ల 2015కి వచ్చేసరికి 523 లయన్స్ అయ్యాయి, 2020కి వచ్చేసరికి 674 లయన్స్ అయ్యాయి అనమాట. దీనికి గాను గుజరాత్ గవర్నమెంట్, గిర్ నేషనల్ పార్క్ గుజరాత్ కాబట్టి దీనికి 155 crores గుజరాత్ గవర్నమెంటే అలొకేట్ చేయడం జరిగిందనమాట. అండ్ వీటన్నిటి ఎఫర్ట్స్ వల్ల ఏమైంది అని అంటే మనకి IUCN లిస్ట్లో క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీ కింద ఏషియాటిక్ లయన్ని ఉంచున్నారు. బట్ మనకి నెంబర్ పెరిగింది. మనం కన్జర్వేషన్ స్టేటస్ మనం కన్జర్వేషన్ బాగా చేస్తూ ఉండడం వల్ల దిస్ వాజ్ మూవ్డ్ ఫ్రమ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీ టు ఎండేంజర్డ్ కేటగిరీ ఇన్ 2008 అనమాట. సో ప్రాజెక్ట్ ఏషియాటిక్ లయన్ అనేది హైలీ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అని చెప్పి చెప్పచ్చు. ఇంకా వన్ హార్న్ రైనోస్ కన్జర్వేషన్ వచ్చేసి త్రూ నేషనల్ కన్జర్వేషన్ స్ట్రాటజీ, ఇండియన్ రైనో విజన్ ద్వారా అండ్ కజిరంగా నేషనల్ పార్క్లో రైనో కన్జర్వేషన్స్ చాలా బాగా చేస్తూ ఉంటాము. బికాస్ ఇట్ అకౌంట్స్ ఫర్ 68% ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్. రైనో పాపులేషన్ కజిరంగా నేషనల్ పార్క్లోనే మనం చూడొచ్చు. చాలా బాగుంటుంది. అస్సాంలో ఉన్న
కజిరంగా నేషనల్ పార్క్లో రైనోస్ ప్రొటెక్షన్ అనేది చేస్తూ ఉంటారనమాట. అండ్ వరల్డ్ రైనో డే అని చెప్పి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడము ఇట్లాంటివి. అండ్ ఇవి కాక కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కింద మనకి చాలా రీసెంట్గా ఈ మధ్య ఏక్ పేడ్ మాకే నామ్, మీ అమ్మగారి పేరుతో ఒక చెట్టు నాటండి అని చెప్పి 2024లో ఈ ప్రోగ్రామ్ తెచ్చారు కదా. దీని ద్వారా 102 crore ట్రీ శాంప్లింగ్స్ని ప్లాన్ చేయడం జరిగింది. అండ్ టోటల్గా మార్చ్ 2025 ఈ రోజుకి 140 crores అనే టార్గెట్ పెట్టుకొని పూర్తి చేయడం జరిగిందనమాట. ఓకే, అండ్ దిస్ ఈజ్ 2024 వరల్డ్ వైల్డ్ లైఫ్ డే థీమ్. అండ్ ఇవి కాకుండా అంటే ఇవన్నీ మామూలుగా మనకి ఇప్పటి వరకు చెప్పుకున్నవి ఎలిఫెంట్ కానీ టైగర్ కానీ ఇవన్నీ. అవి కాక మెరైన్ స్పీసీస్ని కూడా కన్జర్వ్ చేస్తున్నాము. మెరైన్ టర్టిల్ యాక్షన్ ప్లాన్, టర్టిల్స్ని ఈ తాబేళ్ళు వాటిని కన్జర్వ్ చేయడానికి, వాటి హ్యాబిటాట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక యాక్షన్ ప్లాన్ ఉంది. అండ్ అంతేకాకుండా కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నోటిఫికేషన్ ద్వారా మ్యాంగ్రూవ్స్, కోరల్ రీవ్స్, తర్వాత టర్టిల్స్ యొక్క నెస్టింగ్ గ్రౌండ్స్ని ప్రొటెక్ట్ కూడా చేస్తున్నాం అనమాట. అండ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ని కంబాట్ చేయడానికి ఏంటి అని అంటే కొన్ని జాయింట్ ఆపరేషన్స్ని చేపట్టడం జరిగింది, పర్టికులర్లీ నార్త్ ఈస్ట్ రీజియన్స్. అండ్ టోటల్గా వైల్డ్ లైఫ్ అఫెండర్స్ 375 మంది దాకా అరెస్ట్ కూడా అయ్యారు వైల్డ్ లైఫ్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు. సో ఇవన్నీ ఇప్పటి వరకు చేసినవి. అండ్ వరల్డ్ వైల్డ్ లైఫ్ డే మనం March 3 అన్నాం కదా, ఆ రోజు చేసిన కీ అనౌన్స్మెంట్స్ ఏంటి అని అంటే ఇండియాస్ ఫస్ట్ రివరైడ్ డాల్ఫిన్ ఎస్టిమేషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం రివరైన్ డాల్ఫిన్స్ ఇండియాలో ఎన్ని ఉన్నాయి అని చెప్పి ఒక రిపోర్ట్ని ఫర్ ద ఫస్ట్ టైం ప్రిపేర్ చేశారు. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంటిగ్రేట్ చేస్తున్నారు ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. అండ్ తర్వాత కొత్త చీతా సైట్స్గా గాంధీసాగర్ శాంక్చురీని అండ్ బన్నీ గ్రాస్ ల్యాండ్స్ అని గుజరాత్లో ఉన్నాయి. సో ఈ రెండింటిని ఐడెంటిఫై చేయడం జరిగింది. కొత్త చీతా ఉన్నటువంటి సైట్స్గా రెండింటిని ఐడెంటిఫై చేశారు. అండ్ ఆల్సో అవుట్ సైడ్ టైగర్ రిజర్వ్స్ని కూడా టైగర్స్ని ఎట్లా కన్జర్వేషన్ చేయాలి అని చెప్పి ఒక స్కీమ్ తీసుకొని వస్తున్నారు. అండ్ తర్వాత గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అని ఉంది కదా మనకి, సో దీన్ని తర్వాత గరియల్స్, వీటి మీద కొత్తగా ప్రాజెక్ట్స్, ఇప్పుడు మనం ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ చూసినట్టు ప్రాజెక్ట్ గరియల్, ప్రాజెక్ట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనే దాన్ని లాంచ్ చేశారు. అండ్ తర్వాత UN కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీసీస్ ఉంది కదా, దాంతో ఇంకా కోఆపరేషన్ని ఎక్స్పాండ్ చేయాలి అని చెప్పి డిసైడ్ అవ్వడం జరిగిందనమాట. సో ఇవన్నీ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కోసము ఆన్ వైల్డ్ లైఫ్ డే తీసుకొని వచ్చినటువంటి ప్రోగ్రామ్స్. ఓకే, సో దీస్ ఆర్ ద టాపిక్స్ దట్ వీ డిస్కస్డ్ ఫ్రమ్ March 1 to 10th. మనకి ఇంకా 2 టాపిక్స్ ఉన్నాయి. అవి ఏంటి అని అంటే ఇండియాస్ నెట్ జీరో గోల్ అండ్ ఎనర్జీ డిమాండ్ ఒకటి, సర్క్యులర్ ఎకానమీ. అండ్ ఇవి నెక్స్ట్ పార్ట్లో మనము డిస్కస్ చేద్దాం. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. రేపు మనము PIB అనాలిసిస్ సెకండ్ పార్ట్ March 1 to 10thలో ఇది part 1, part 2 మనం రేపు డిస్కస్ చేద్దాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ద బెస్ట్. బై.